చాలా ధీమాగా మీరు ఇందాక అన్న విషయం 100% వాస్తవం. ఆయన ఎయిర్పోర్ట్లోంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే సమయంలో కానీ, లేకపోతే అక్కడ మీడియాతో మాట్లాడిన సమయంలో కానీ, లేదా విజయవాడలో సిట్ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడిన సమయంలో కానీ చాలా ధీమాగా కనిపించారు. కావాలని టార్గెట్ చేస్తున్నారని, రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని, తమ కుటుంబాన్ని 2014 నుంచి 19 వరకు కూడా ఇదే ప్రభుత్వం టార్గెట్ చేసిందని, ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటాను అని కూడా ఆయన అందులో స్పష్టంగా చెప్పారు. పైగా అక్కడి నుంచి కూడా చాలా ధీమాగా కనిపించారు. ఆయనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా చాలా ధీమాగా కనిపించారు. కానీ ఇందాక సాయంత్రం 5 గంటల నుంచి మాత్రం వైసీపీ నేతల స్వరం మారింది. మిథున్ రెడ్డిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు అని చెప్పి కూడా వాళ్ళు చెబుతూ వస్తున్నారు. అయితే ఛార్జ్షీట్లో కూడా ఈరోజు మాత్రం ఎక్కడా కూడా మిథున్ రెడ్డి పాత్ర గురించి మాత్రం పేర్కొనలేదు. ఎందుకంటే మిథున్ రెడ్డికి సంబంధించిన దర్యాప్తు నివేదిక ఇందులో పొందుపరిస్తే ఆయనకి రేపు సోమవారం బెయిల్కి అప్లై చేస్తే వెంటనే వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో రెండో ఛార్జ్షీట్లో ఆయన పేరుని ఆయన పాత్రని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందులో కేవలం 16 మంది అంటే 11 మంది అరెస్ట్ చేసిన వాళ్ళు, మరో 5 పేర్లు, వాళ్ళ పాత్ర, ఇందులో ముడుపుల వసూళ్లలో వాళ్ళు ఏం చేశారు అనేది మాత్రమే ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. బట్ మనీ ట్రైల్ ఎలా జరిగిందనేది కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను సేకరించడం కానీ, లేకపోతే RFSL రిపోర్ట్స్ కానీ, దీంతోపాటు మద్యం విధానాన్ని ఎప్పుడైతే ఫ్రేమ్ చేశారో ఆ ఫ్రేమ్ చేసినప్పుడు దగ్గర నుంచి ముడుపుల వసూలుకు సంబంధించి కొంతమంది నిందితులు తమ సెల్ ఫోన్ డేటాను ధ్వంసం చేశారు. ఆ సెల్ ఫోన్ డేటాను రిట్రీవ్ చేయడంతో పాటు గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళ లొకేషన్ కూడా ట్రేస్ చేసి ఇందులో పొందుపరిచారు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అందుకనే 2 ట్రంక్ పెట్టెల్లో ఈ గూగుల్ టేక్అవుట్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, RFSL రిపోర్ట్స్ కానీ, ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న బ్యాంక్ అకౌంట్ల వివరాలు కానీ ఇవన్నీ కూడా అందులో పొందుపరిచారు. వెంకటకృష్ణ గారు ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దాదాపుగా అంటే మనకి అందిన ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారం దాదాపుగా ఇందులో 50 నుంచి 90 కోట్ల రూపాయలతో బంగారం కొనుగోలు చేశారని, ఈ బంగారం కొనుగోలు చేశారనేది కేవలం బ్లాక్ను వైట్గా మార్చుకోవటానికి రిసీట్ల రూపంలో చూపించారా, అసలు నిజంగా బంగారం కొనుగోలు చేశారు? ఒకవేళ కొనుగోలు చేస్తే ఈ బంగారం ఎక్కడుంది అనేది కూడా తేలాల్సి ఉంది అని చెప్పి సిట్ అధికారి ఒకరు ఆఫ్ ద రికార్డుగా పేర్కొని చెప్పారు. ఆ వివరాలను కూడా ఇందులో పొందుపరిచాము అని కూడా వాళ్ళు చెబుతున్నారు. బట్ ఇవన్నీ కూడా పొందుపరచడంతోనే 2 ట్రంకు పెట్టెల్లో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి అక్కడ న్యాయాధికారి ఇంటి వద్దకు వెళ్ళారు. ఆయన వాటిని ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని పరిశీలించాల్సి ఉంది. బట్ వాటిల్ని కాగ్నిజెన్స్లోకి, ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని కాగ్నిజెన్స్లోకి మాత్రం సోమ లేదా మంగళవారాల్లో మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, తర్వాత ఏంటి అనేది కూడా వాళ్ళు పరిశీలించిన తర్వాత మాత్రమే న్యాయాధికారి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. వెంకటకృష్ణ, అంటే ఒకవేళ దాన్ని కాగ్నిజెన్స్ తీసుకోవడం లేట్ అయితే, అంటే మండే ఆ ట్యూస్డే అంటే 21వ తేదీ కల్లా ఫస్ట్ అరెస్ట్ అయిన వాళ్ళ 90 days కంప్లీట్ అవుతుంది కదా, మరి వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం లేదా? లేదు, అటువంటి